Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కాళ్ల పారాని ఆరకముందే నవవధువు మృతి చెందింది. విశాఖ గాజువాక అగనంపూడి శానివారం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నవవధువు రామేశ్వరి దుర్మరణం చెందింది. అత్తవారింట్లో అడుగు పెట్టడానికి వెళ్తున్నటువంటి సమయంలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కారుకు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి పోల్కు ఢీ కొట్టడంతో నవవధువు రామేశ్వరి అక్కడికక్కడే మృతి చెందారు. వాడ చీపురుపల్లిలో ఘనంగా జరిగింది పెళ్లి దండలతో ప్రమాదానికి గురైనటువంటి కారులోనే మృతి చెందినటువంటి ఘటన మాత్రం స్థానికంగా విషాదం రేపింది. అయితే వరుడు నరసింగరావుకు తీవ్ర గాయాలు కావడంతో సమీప హాస్పిటల్కు తరలించారు. వాడ చీపురుపల్లి నుంచి అగనంపూడి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎలక్ట్రికల్ పోల్ గుద్ది యాక్సిడెంట్ అయిందని చెప్పేసి తెలిసిన సమాచారం మేరకు ఇక్కడ రావడం జరిగిందండి. వచ్చేసరికి వాళ్ళిద్దరూ కూడా డ్రైవ్ చేస్తున్న వ్యక్తి వరుడు, అలాగే ఎవరైతే ఎలీజ్డ్ చనిపోయారని చెప్తున్నటువంటి లేడీ వధువు రాత్రే పెళ్ళయింది. మార్నింగ్ అంటే ఈవినింగ్ బయలుదేరి అత్తవారింట్లో అడుగు పెట్టడానికి కోసమే వాడచీపురుపల్లి నుంచి అగరంపూడి వెళ్తున్నారు. మధ్యలో అతను నిద్రపోయి ఈ యొక్క పోల్కి గుద్దేయడం వల్ల వధువు చనిపోయిందని చెప్తున్నారు. మిగతా వాళ్ళకు కూడా ఇంజరీస్ తగిలాయి. కేసు ల్యాండ్ ఆర్డర్ వాళ్ళు కట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, కాళ్ల పారాని ఆరక ముందే నవవధువు మృతి చెందినటువంటి ఘటన మాత్రం గాజువాక ప్రాంతంలో విషాదాన్ని రేపుతుంది. అసలు ప్రధానమైనటువంటి కారణం ఏంటి? రీసెంట్ అప్డేట్స్ ఏంటి? ఇదైతే విశాఖ జిల్లా గాజువాకకు సంబంధించినంత వరకు అగరంపూడి శనివార సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అప్పుడే పెళ్ళైన 24 గంటలు కాకముందే నవవధువు రాజేశ్వరి అక్కడికక్కడే కారు ప్రమాదంలో మృతి చెందినటువంటి ఘటన స్థానికంగా ప్రజలందరికీ కూడా కలిసి వేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పచ్చు. మరీ ముఖ్యంగా ఏదైతే వాడచీపురుపల్లి నుంచి అగనంపూడి అత్తవారింట్లో అడుగు పెట్టేందుకు వస్తున్నటువంటి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి సంబంధించినంత వరకు కూడాను ఈ ఘటనకు సంబంధించి కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్నటువంటి డివైడర్ ఢీకొట్టడంతో ఒక్కసారి ఈ ఘటన జరిగినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పచ్చు. మరీ ముఖ్యంగా ఘనంగా వాడచీపురుపల్లిలో పెళ్లి చేసుకున్నటువంటి నవవధువు వరుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏదైతే తన సొంత కారులో అక్కడి నుంచి ఏదైతే వాడచీపురుపల్లి నుంచి అగనంపూడి అత్తవారింటికి బయలుదేరినటువంటి నేపథ్యంలోనే డ్రైవింగ్ వరుడు చేసినటువంటి నేపథ్యం. ఇద్దరు కూడా ముందున వరుడు కొత్తగా పెళ్ళైనటువంటి జంట ముందు కూర్చున్నటువంటి పరిస్థితి, వెనకాల ఎవరైతే పెళ్లి కూర్చున్నటువంటి సిచ్యువేషన్. అయితే రాత్రి పెళ్లి అవ్వడంతో తెల్లవారులు కూడా నిద్ర లేకపోవడంతో అక్కడ వాడచీపురుపల్లి నుంచి బయలుదేరినటువంటి నేపథ్యంలోనే కాస్త నిద్రమైకం వలన ఈ ప్రమాదం జరిగినట్టు కూడా పోలీసులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే స్పాట్ కు సంబంధించినంత వరకు కూడాను శనివాడ సమీపంలో ఉండేటటువంటి ఏదైతే పోలు డివైడర్ దగ్గర ఉన్నటువంటి పోల్ని ఒక్కసారిగా ఢీకొట్టడంతో ఘటన జరిగిందంటూ కూడా పోలీసులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా వధువుతో పాటుగా వధువు తల్లి కూడా మృతి చెందినటువంటి సిచ్యువేషన్. వధువు మృతి చెందినటువంటి ఘటన స్పాట్ లో జరగ తల్లికి కూడా తీవ్ర గాయాలు కావడం, పెళ్లి కొడుకు కూడా తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. అయితే అక్కడే వధువు తల్లికి ఎవరైతే కనక మహాలక్ష్మి ఉన్నారో ఆవిడకి సీరియస్ అయినటువంటి నేపథ్యంలో కేజీ అత్యవసర చికిత్సకు పంపించినటువంటి పరిస్థితి. అయితే పంపించినటువంటి నేపథ్యంలోనే ఆవిడ కూడా మృతి చెందినటువంటి ఘటనతో ఒక్కసారిగా వాడచీపురుపల్లిలో విషాద ఛాయలు అలుగుతున్నటువంటి పరిస్థితి. పెళ్ళైనటువంటి 24 గంటలు గడవక ముందే వధువుతో పాటుగా వధువు తల్లి మృతితో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడాను పూర్తిగా విషాద ఛాయలు అలుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. అయితే దీనిపైన పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి పూర్తి విచారణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏదైతే యాక్సిడెంట్ కి సంబంధించినంత వరకు కూడాను డివైడర్ కి ఢీకొట్టినటువంటి ఘటన. ఎందుకంటే పెళ్లి కొడుకు రాత్రి పెళ్లి సమయంలో పూర్తిగా తెలిసి ఉండడం, దాంతో పాటుగా నిద్రమైకం వలన ఢీకొట్టారా లేకపోతే మరే ఇతర కారణాల వల్ల జరిగిందనే దానిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ ఘటనతో ఒక్కసారిగా గాజువాక ప్రాంతంలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, వారికి ఎలాంటి వైద్య సహాయాన్ని అందిస్తున్నారు? ఏదైతే కారు ప్రయాణానికి సంబంధించినంత వరకు కూడాను ఆ సమయంలో డ్రైవర్ కి సంబంధించి ఎవరైతే వరుడే డ్రైవర్ గా ఉన్నటువంటి పరిస్థితి, ముగ్గురు ప్రయాణం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ముగ్గురికి కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. స్పాట్ లో వధువు చనిపోయినటువంటి నేపథ్యంలో ఇద్దరికి తీవ్ర గాయాలైనటువంటి సిచ్యువేషన్.
అయితే తీవ్ర గాయాలకు సంబంధించినంత వరకు వధువు తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. వధువుకి సంబంధించినంత వరకు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందంటూ కూడా డాక్టర్లు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తిగా విచారణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే పెళ్లైనటువంటి 24 గంటల్లో ఇటువంటి ఘటన జరగడంతో అయితే మాత్రం పూర్తిగా ఆ ప్రాంతం అంతా విషాద ఛాయలు అలుముకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఇటువంటి ఘటనకు సంబంధించినంత వరకు కూడా ఎలా జరిగింది అనే దానిపై అయితే మాత్రం పోలీసులు విచారణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అయితే వధువుకు సంబంధించినంత వరకు కూడా వధువు తల్లి కూడా మృతి చెందడంతో వాడచీపురపల్లి గ్రామం వద్ద విషాద ఛాయలు అలుముకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. వరుడికి సంబంధించినంత వరకు చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి, ప్రజెంట్ అయితే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందంటూ కూడా డాక్టర్లు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పచ్చు. రైట్ భరత్, థ్యాంక్ యూ. కాళ్ల పారాని ఆరకముందే నవవధువు మృతి చెందింది. వధువు తల్లి కూడా మృతి చెందడం జరిగింది. విశాఖ గాజువాక అగనంపూడి శానివాడ సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నవవధువు రామేశ్వరి దుర్మరణం చెందారు. అత్తవారింట్లో అడుగు పెట్టడానికి వెళ్తున్నటువంటి సమయంలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ప్రయాణిస్తున్నటువంటి కారుకు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి సమీపంలో ఉన్నటువంటి పోల్కు అతి వేగంతో ఢీకొట్టడంతో నవవధువుతో పాటుగా వధువు తల్లి కూడా మృతి చెందినటువంటి వైనం కనబడుతుంది. ప్రధానంగా వాడ చీపురుపల్లిలో ఘనంగా పెళ్లి జరిగినటువంటి పరిస్థితి. సో పెళ్లిలో అంగరంగ వైభవంగా పూర్తి స్థాయిలో డ్యాన్స్ చేస్తూ అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి విజువల్స్ మాత్రం ప్రస్తుతం విషాదాన్నే మిగిల్చినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పెళ్లి దండలతో ప్రమాదానికి గురై కారులోనే మృతి చెందడం మాత్రం ఆ ప్రాంతంలో బంధువులు కూడా శోక సందర్భంలో కనబడుతున్నారు. సో అతివేగంగా వచ్చి పోల్ను ఢీకొట్టడమే ఈ ప్రమాదానికి ఒక కారణంగా తెలుస్తున్నా, కానీ నిన్న మ్యారేజ్ ఆ పూర్తి స్థాయి పనుల్లో కొంతవరకు టైట్ అవ్వడం, సో నిద్రలేమి కూడా కొంతవరకు కారణం కావచ్చు అనేది మాత్రం పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. వరుడు నరసింగరావుకు గాయాలు కావడంతో అతన్ని హాస్పిటల్కి తరలించారు. వైద్య సహాయాన్ని కూడా అందిస్తున్నారు. వాడ చీపురుపల్లి నుంచి అగనంపూడి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కానీ మొత్తం మీద పెళ్లి జరిగినటువంటి నెక్స్ట్ రోజే ఆ అత్తవారింటికి వెళ్తున్నటువంటి సమయంలోనే ప్రమాదం జరగడం, వధువు మృతి చెందడం, వధువు తల్లి కూడా మృతి చెందడం, వరుడు తీవ్రంగా గాయాలు కావడంతో మాత్రం ఆ కుటుంబంలో ఆ ప్రాంతంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి.